లేఖన భాగాలు తెరిచి ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనము, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ప్రైజ్ లార్డ్. సర్వోన్నతుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు మనకి చెప్తున్న మాట, నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు తప్పకుండా ఉత్తరం ఇస్తానని తెలియజేస్తూ ఉంటున్నాడు. నిజమే, మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. మనము ఎన్నో పనులు చేయడానికి సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి మాత్రము సమయం లేని వారిగా ఉంటున్నాను. దయచేసి దైవ సేవకుడికి మిమ్మల్ని గద్దిస్తూ నేను చెప్పగలను, మీరు ప్రతిరోజు కూడా 2.5 గంటలైనా సరే దేవునికి సమయాన్ని ఇవ్వండి. ప్రతిరోజు కూడా దేవుని ఆరాధన చేయడానికి మీరు సమయాన్ని ఇవ్వండి. దావీదు ప్రతిరోజు ఆరాధన చేసేవాడో. దావీదుకు ఏ పనులు లేవంటే, రాజ్యరికాన్ని దేవుడు చేతిలో ఉంచున్నా, దావీదు రాజుగా ఉంటున్నా సరే, తన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నా సరే, ప్రతిరోజు దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ప్రార్థించడానికి ఎక్కువ సమయాన్ని ఇచ్చేవాడో. దేవుని వాక్యం చదవడానికి, ధ్యానించడానికి కూడా మీరు ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని చదవలేదా యేసు ప్రభులు వారో? మనం కూడా ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి ఎక్కువగా మనం ధ్యానించే వారిగా ఉండాలి. అలాగే దేవుని పని చేయడానికి కూడా మనం ఎక్కువ ఆసక్తిని కనపరిచే వారిగా ఉండాలి. సువార్తను ప్రకటించడానికి మనము సమయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళడానికి, దేవుని ఆరాధన చేయడానికి, దేవుని సన్నిధిలో మనం గడపడానికి, దేవుని మందిరంగా మనమందరం ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నప్పుడు, దేవుని సన్నిధి అనే లైవ్ ఆరాధనలో మనమందరం కూడా కలిసి ప్రభునామాన్ని మరి ఎక్కువగా మహిమపరిచే వారిగా ఉండాలి. దావీదు దేవుని మందిరంలో నివసించునని ఉంటుంది కదా, అయ్యా నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. యాకోబు ఎక్కువ సమయాన్ని దేవునికి ఇచ్చాడు, దీవెనలు పొందుకున్నాడు. ఏశావు సమయాన్ని ఇవ్వలేదు, ఏమైపోయాడు చెప్పండి? శాపగ్రస్తమైన జీవితాన్ని పొందుకున్నాడు. గెహజీ మాత్రము సంపాదన కోసమో తనకు అధికమైన సమయాన్ని ఇచ్చాడు, ఏమైపోయాడో? చివరికి వ్యాధితో, రోగముతో ముత్తబడే వారిగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ దేవుడు మనకి చాలా క్లియర్గా చెప్తున్న మాట, మనము దేవాది దేవునికి మొర్ర పెట్టుకోవడానికి గనక తగిన సమయాన్ని ఇస్తే ఆయన మనకు ఉత్తరం ఇస్తాను అని తెలియచేస్తూ ఉంటున్నాడు. మనము గ్రహింపలేని గొప్ప సంగతులైనా సరే, గూఢమైన సంగతులైనా సరే మనకు తెలియచేస్తానని దేవుడు మనకి వాగ్దానముతో కూడిన కొన్ని మాటలను తెలియచేస్తూ ఉంటున్నప్పుడు, ఇక్కడ మాట ఇచ్చినది మనిషి కాదు, సర్వోన్నతుడైన జీవము కలిగిన దేవుడే. సో మనమందరం కూడా ఈ రోజు నుంచి మొరపెట్టే వారిగా ఉందాము. గడిచిన 6 రోజులు మీరెంతో చక్కగా శ్రేష్టంగా దేవునికి మొరపెట్టుకుంటూ, వేడుకుంటూ, లైవ్ ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తూ మీరెంతో చక్కగా ఆరాధన పూరితమైన ఆత్మీయమైన అనుభవాన్ని మీరు పొందుకున్నారో, ఈ రోజు కూడా మీరు తప్పకుండా వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా ప్రార్థననే ఆయుధాన్ని చేత్తో పట్టుకుని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీలో ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, వాక్యానికి లోబడలేని స్థితిలో మీరు ఉంటున్నారో. వాక్యము మనకు ఏ ప్రకారమైన విషయాలను తెలియచేస్తూ ఉంటుందో ఆ వాక్య ప్రకారంగా మనమందరం జీవించే వారిగా ఉందామో. మీరు దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని మాట ప్రకారంగా నడుచుకోకుండా మీరెంత ప్రార్థన చేసినా అది వృధా ప్రయాస ప్రార్థనే. మీ హృదయంలో పాపం ఉంచుకుని మీరు ప్రార్థన చేస్తున్నా సరే, దేవుడు మీ పాపుల ప్రార్థన మాత్రమో ఆలకించునని చాలా క్లియర్గా చెప్పాడు. మనమందరం కూడా పాపము చేస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని దేవుని వేడుకుంటే గనక దేవుడు మన ప్రార్థనను మాత్రం ఆలకించునని చాలా క్లియర్గా చెప్పాడు. వేషధారుల ప్రార్థన నేను ఆలకించునని, విశ్వాసంతో కాకుండా సందేహిస్తూ నువ్వు పెడుతున్న మొరలు నేను ఆలకించును అని, గర్వంతో నువ్వు చేస్తున్న ప్రార్థన నేను ఆలకించునని, ఇతరుల అపరాధనలు క్షమించడానికి నిరాకరించే నీవు, ఇతరుల పాపములు క్షమించలేకుండా ఉండే నీవు, నీ శత్రువును కూడా ప్రేమించలేని నీవు, నీ సహోదరులను కూడా ప్రేమించలేని నీవు, నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు నీ ప్రార్థన ఆలకిస్తాడు? దేవుడు ఎందుకు నీ ప్రార్థన ఆలకించాలి? ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ కూడా మనమందరము దేవునికి ఇష్టానుసారమైన బిడ్డలుగా ఉండాలి అన్నా, మనకు గ్రహింపలేని గొప్ప సంగతులు తెలియచేయబడాలి అన్నా, గూఢమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడాలి అన్నా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, ఆయన ఆలోచన, ఆయన తలంపులో, ఆయన విధానాలన్నీ కూడా మనకి తెలియాలి అన్నా సరే, మనము తప్పకుండా దేవునికి మొర్ర పెట్టుకుంటూ వేడుకునే వారిగా ఉందామో. ఒక విశ్వాసి ప్రార్థన చేయకపోతే గొడ్డుబోతిగా మారిపోతాడండి. ఒక విశ్వాసి ప్రార్థన చేయకపోతే, దేవుని సన్నిధిలో ఆరాధన చేయకపోతే ఒక తిట్టుబోతిగా మారిపోతాడు, ఒక తిరుగుబోతుగా మారిపోతాడు, ఒక పొగరుబోతుగా, ఒక నిద్రబోతుగా మారిపోయే వారిగా ఉంటున్నారు. దయచేసి గమనించండి. మీలో ఇంకా తిండిపోత ఆత్మను కలిగి ఉన్నారేమో, తాగుబోతు జీవితాన్ని కలిగి ఉన్నారేమో, సోమరిపోత ఆత్మ కలిగి ఆసక్తి లేకుండా అనాసక్తిగా జీవిస్తూ ఏదో ఆదివారమో శుక్రవారమో దేవుని ఆరాధన చేద్దామనే భ్రమలో బ్రతుకుతున్నారేమో. దేవుని వాక్యం మీతోనే మాట్లాడుతూ ఉంటుంది. మీరు కష్టాన్ని అనుభవిస్తున్నారో, నష్టాన్ని అనుభవిస్తున్నారో, శ్రమల్ని అనుభవిస్తున్నారో, ఎన్నో బాధాకరమైన పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారో, మీ కష్టాలు కన్నీళ్లు చెప్పుకోవాలంటే పుస్తకాలైనా సరిపోనని భయంకరమైన బాధలో ప్రతిరోజు కూడా అనుభవిస్తూ వేదనకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావో, అయినా సరే మనము జ్ఞానము లేని బిడ్డలుగా ఉంటే ఎలా చెప్పండి? లోకస్తులు కూడా అలాగే జీవిస్తున్నారు, మనం కూడా అలాగే జీవిద్దామా? అవమానాలు పొందుకున్నామని చెప్తున్నావు. బ్రదర్, నేను ప్రతిరోజు
రోజు దుఃఖముతో ఉంటున్నానో, నాకు ఈ కార్యాలు జరగట్లేదో, నాకు ఈ పనులు జరగట్లేదో, నేను అనుకున్న రకంగా కార్యాలు జరిగించబట్టలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటున్నావో, కుటుంబంలో వేదనలు బ్రదర్, అనారోగ్యాలతో ఉంటున్నానో, అవమానాలతో, నిందలతో, శ్రమలతో, వివాహాలు లేక, జాబులు లేక, గర్భఫలాలు లేక నా బిడ్డలు పాడైపోతున్నారండి, అనుకున్నది జరగట్లేదండి, ఎన్నో రకాలైన కోర్టు సమస్యలతో, అక్రమ సమస్యలతో, ఎన్నో వేదనకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నానయ్యా అని చెప్పేసి ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉంటున్నారు కదా. మీరు ఎన్ని చేసినా, ఎన్ని కార్యాలు చేసినా సరే, మీరు సర్వోన్నతుడైన దేవాది దేవునికి మొర్ర పెట్టుకోవడం మీరందరూ కూడా నేర్చుకోండి. దేవుడే కృపను దయచేస్తారో, ఆయనే మనకు ఎన్నో విషయాలను, ఎన్నో అమూల్యమైన విషయాలు, ఎన్నో దర్శనాలను దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ మీ కడుపే మీకు దేవుడిగా కనిపిస్తూ ఉంటుందేమో, చాలా జాగ్రత్త. మీరు తప్పకుండా ఉపవాసం ఉండండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, ఆదివారం లేదు, ఏ రోజు తేడా లేదో వరుసగా 21 రోజులు ఖచ్చితమైన ఉపవాస క్రమాన్ని మనమందరం పాటిస్తూ దేవుని పాద సన్నిధిలో మనము వేడుకునే వారిగా ఉందాము. ఒకవేళ మీరు ఇంకా దేవునికి లోబడలేని స్థితిలో ఉంటుంటే మరొకసారి దైవ సేవకుడిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను. రండి, మీకున్న గర్వపు మనస్సును మీరు వదిలిపెట్టండి. మీ ప్రార్థనలు తగ్గించుకుని మీరు ప్రార్థన చేయండి. మీ చెడు మార్గములన్నిటిని మీరు వదిలిపెట్టండి. పరిశుద్ధ జీవితాన్ని మీరు జీవించండి. పాప సహితమైన జీవితంలో ఇప్పుడు దాకా జీవిస్తూ ఉంటున్నారేమో. మన దేశము స్వస్థపడాలి అంటే ప్రార్థననే పట్టుదల కలిగి విసుగక మనం ప్రార్థన చేస్తూ, ఆసక్తితో మనం ప్రార్థన చేస్తూ, ఉపవాస ప్రార్థన చేస్తూ, ఒక నిరీక్షణ కలిగిన వారమే అంతము వరకు నమ్మకంగా ఉంటూ పరలోక రాజ్యము చేర్చబడేంత వరకు కూడా నమ్మకమైన బిడ్డలుగా మనం అందరం కూడా జీవించే వారికి ఉందాం. వ్యాధులు ఉన్నాయని, రోగాలు ఉన్నాయని, అనారోగ్యాలు ఉన్నాయని, అప్పులు ఉన్నాయని, కష్టాలు, కన్నీళ్ళు, నా కుటుంబంలో ఎన్నో రకాలైన బాధల బ్రదర్ అని చెప్పేసి ఎంతో బాధపడుతున్నావో, వీటి విషయమే నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదో. నా దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి వాటన్నిటి నుంచి పూర్తి విడుదల తప్పకుండా దయచేస్తాడు. కానీ మీరందరూ కూడా నా దేవాది దేవునికి 2 హస్తాలు ఆయన వైపు చాచి కనుక మీరు ప్రార్థన చేస్తే గొప్ప జయాన్ని మీరందరూ కూడా పొందుకుంటారు. రండి, కలిసి మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. కృపాసత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవ, ప్రతి ఒక్కరు కూడా మీ 2 హస్తాలు ఆయన వైపు చాచి కళ్ళు మూసుకుని మీరు ఏ ప్రదేశాల్లో ఉంటున్నారో అక్కడే దేవుని నామాన్ని స్తుతించండి. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, అన్ని నామముల కన్నా పై నామము కలిగిన దేవ, శ్రేష్టమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలో ఈ సమయములో, ఈ సమయకాలమందు నాయన మీ పాద సన్నిధిలో చేరి మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదము, గొప్ప వెలుగుని బిడ్డలకు మీరు దయచేయండి నాయన. నాకు మొర్ర పెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తానని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. మేము గ్రహించలేని మా భవిష్యత్తులో ఏ కార్యాలు చేయాలో, ఎలా వెళ్ళాలో, ఎలాంటి నడవడికను కలిగి ఉండాలో, మా భవిష్యత్తు ఏ ప్రకారంగా నడుచుకోవాలో ప్రభువా అర్థం కాని దయనీయమైన పరిస్థితుల్లో బిడ్డలు వెళ్తూ ఉండగా ఒక్కసారి మార్గాన్ని చూపించండి. సకల దురాత్మ శక్తులన్నీ కూడా యేసు నామములో లయం అవడానికి నీ బిడ్డలను అడ్డగిస్తూ, నీ బిడ్డలు దురాత్మ శక్తులతో పీడించబడుతున్న ప్రతి ఒక్క నామమును, ప్రతి ఒక్క క్రియను, ప్రతి ఒక్క దురాత్మ శక్తులన్నిటిని కూడా యేసు నామములో బిడ్డలకు పూర్తి విడుదల కుటుంబాలకు దయచేయండి నాయన. నెమ్మదితో, సమాధానముతో, కోర్టు సమస్యలతో, వివాహాలని, జాబులని, గర్భఫలాలని, జ్ఞానము లేక ఎంతో బాధపడుతూ, భయపడుతూ, వేదనకరమైన పరిస్థితుల్లోని బిడ్డలందరూ వెళ్తూ ఉండగా నాయన ఒక్కసారి మీ విడుదల బిడ్డలకు మీరు దయచేయండి నాయన. దుఃఖానికి ప్రతిగా సంతోషమిచ్చి ఆదరిస్తాను తండ్రి. అలాగే బిడ్డలు వ్యభిచరిస్తూ ఉంటున్నారేమో, పాప సహితమైన కార్యాలు చేస్తూ ఉంటున్నారేమో నాయన, వాటన్నిటి నుంచి విడుదల పొందుకున్న ప్రభువా వారు పడుతున్న వేదనకు గొప్ప దీవెన బిడ్డలకు అందించి, స్థిరపరిచి, దీవించి, ఆశీర్వదించి బలాభివృద్ధిని కుటుంబాల్లో దయచేయమని నెమ్మది కలిగిన ఆత్మతో, సమాధానం కలిగిన ఆత్మతో ఉదయకాలపు లైవ్ ఆరాధనలో మీరు మాకు తోడై ఉన్నాడు ప్రభువా. నీ బిడ్డలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండగా వారి ప్రార్థనలకు తగిన ప్రత్యుత్తరాన్ని మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని, అలాగే రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో మీరు దైవ సేవకుడు ఈ కుటుంబాలన్నిటి గురించి మీ పాదాల సన్నిధిలో ఉంచుతూ ఉండగా ప్రభువా మీ కృప, దీవెన, ఆశీర్వాదం వారి కుటుంబాలు మీరు అందించి, స్థిరపరిచి, బలాభివృద్ధిని, నెమ్మదిని, సమాధానాన్ని వారి కుటుంబాల్లో అందించి ఆశీర్వదించమని, అలాగే ప్రభువా మందిర నిర్మాణాల విషయంలో, ఆత్మీయ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా ప్రభువా సకల ఆశీర్వాదములు, దీవెనలతో నడిపించి, స్థిరపరిచి, కృపదయచేసి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వాక్యాలు పెడుతున్నా తప్పకుండా నోటిఫికేషన్ కింద వస్తాయి. అలాగే ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి, బంధువులకి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థన చేయమని తప్పకుండా మీకు తెలియచేయండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఉదయకాలపు దేవుని స్వరం అనే లైవ్ కార్యక్రమం వస్తుంది. తప్పకుండా వీక్షించండి. అలాగే ప్రతిరోజు రాత్రికాల సమయం ముందు 9 గంటలకు కుటుంబ ప్రార్థన అనే లైవ్ కార్యక్రమం వస్తుంది. తప్పకుండా వీక్షించండి. ఈ పరిచర్యకి సహకారులుగా ఉంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి, ఆశీర్వదించి, బలాభివృద్ధిని దయచేయబడునుగాక. ఆమెన్.